రైట్, మనమైతే విజయవాడ గాంధీనగర్ లో ఉన్నటువంటి థియేటర్ సెంటర్ లో ఉన్నాం. రచ్చ అంటే నిజంగా ఇదే అని చెప్పాలి. ఈ రేంజ్ లో రచ్చ ఇప్పటి వరకు ఎవరు చూసుంటారని అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఆ హైప్ ఏంటో ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ పర్ఫెక్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారికి పడితే ఆ కల్ట్ ఫ్యానిజం ఎలా ఉంటుందో ఈ రోజు నాకు తెలిసి ఓజీకి సంబంధించి చూస్తున్నాం. ఎలా ఉంటుంది సినిమా, ఎలా ఉండబోతుంది? సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న, సూపర్ హిట్. బెంగాల్ టైగర్, ఆంధ్ర బెంగాల్ టైగర్, తెలుగు తమిళ తెలుగు ఇండస్ట్రీ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు ఇంత ముందే లేని సినిమాలకి తర్వాత ఓజీ సినిమా అంటే ఒక అభిమానం అయింది. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి పవన్ కళ్యాణ్ కోసం ఓజీ సినిమా తీశాడు. 3G 4G జిందాబాద్ ఓజీ. ఓన్లీ కళ్యాణ్ అన్న బ్రేక్లే ఉంటాయి. చూసారుగా అడ్వాన్స్ సేల్స్ ఎలా ఉందో. డే 1 కలెక్షన్ బత్తలు పడబోదు. అప్పుడు కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తారు. రోడ్డు పైన పండేస్తాడు కొడగల్లారా కొట్టల్లి. అన్నడి రికార్డులు మెగా కళ్యాణ్ బాబు కళ్ళు అశివా వాకితే రోడ్డు పైన పండేస్తాడు కొడగల్లారా. సుమారేకి ఒక్కొక్కడికి ఒక్కసారి అన్న ఎంట్రీ ఇస్తే ఏ హీరో బంజాడు. మీ బతికిలేదో మాకు తెలుసురా. హరహర వీరమల్లికి బొచ్చులో ఫ్లాప్ అయిపోయిందని బొచ్చులో రాతలు బొచ్చులో మాటలు మాట్లాడారు. ఈ ఓజీతో చూపెడతాం, మమ్మల్ని ఎవరు ఆపేది? కొడకల్లారా గుర్తు పెట్టుకోండి, ఓజీతో రికార్డులు బద్దలు కొడుతున్నాం. ఏంటి అకిరా కూడా ఉంటాడు అంటున్నారు, ఉంటే ఎలా ఉంటది? బాబు వాళ్ళ బాబు వచ్చాడంటే కైటే, కళ్యాణ్ గారు కైట్ చూపెడతాం ఈ సినిమాతో. హరహర వీరమల్లికి బొచ్చులో మాటలు బొచ్చులో రాతలు రాశారు కదా, వాళ్ళందరూ ఈ సినిమాతో రివ్యూ చూడండి. కళ్యాణ్ గారినే తట్టుకోలేము, వాళ్ళ అబ్బాయి దిగితే అసలు ఎలా ఉంటుంది? అబ్బాయి అసలు అంబులెన్స్ పెట్టుకోవడమే ముందు అంతే. ఓజీ అంటేనే కళ్యాణ్ గారు అబ్బాయి, ఏం లేదు. ఏం చేస్తారు? పెద్ద నాని గారు కూడా బాగా ఈ మధ్యన రివ్యూలు చెప్పుకోవడానికి వచ్చాడు. చెప్పా కానీ ఇప్పుడు అన్నా కన్నా అందరూ కుక్కలే, అందరూ కుక్కలే. లేకపోతే ఏం చెప్తారో వాళ్ళు చెప్పు. అయ్యి తప్ప ఈ స్థాయికి ఎవరు తీసుకొచ్చారు? మన పవన్ కళ్యాణ్ అన్న ఏ తేవాలన్నా ఆయనే. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? అంటే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడే. అవునన్నా, అప్పుడు ఎలా మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారుకు వచ్చింది అంటే దించాడు, మొత్తాన్ని దించాడు. అందుకనే చేసుకున్నారు వాళ్ళు. చూపిస్తారా మొత్తం సినిమా? కరెక్ట్ సినిమా పడితే కళ్యాణ్ చూపిస్తాం ఈ సినిమాతో. రికార్డులే ఉండవు, ఏ రికార్డులు ఉండవు అంతే. ఏ రికార్డులు ఉండవు, కల్ట్ మామూలుగా ఉండదు, ఇంకా ఓజీతో మామూలుగా ఉండదు. చాలా మంది ఉన్నారు అభిమానులు, అడుగుదాం అసలు భయ్యా ఏంటి ఎలా అనిపిస్తుంది? ఏమీ లేదు, ఒకటే మాట, ఇదే రివ్యూ. ఇండస్ట్రీ అమ్మ మగుడు కళ్యాణ్ బాబు. పాత పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో ఈ సినిమాలో అలా చూపిస్తారు పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. కెమెరా కొంచెం జూమ్ చేయబయ్యా, కెమెరా కొంచెం. ఇదే రివ్యూ సినిమాకి. ఎలా ఉంటది అంటారు? బాక్స్ ఆఫీస్ మొత్తం మోత మోగిపోద్ది. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అని ఎందుకంటారో చూస్తారు. సినిమా ఎలా ఉంటదని కూడా కాదు, సినిమా ఆల్రెడీ ఆడేసింది ఇంకంతే. సినిమా లెగిసిపోయింది ఇంకంతే. సినిమా అసలు యావరేజ్ స్టాక్ ఫ్లాప్ గీపుకోలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులో కొడతానికి కళ్యాణ్ బాబుని చూడటమే ఒక ఫెస్టివల్ మాకు. కళ్యాణ్ బాబు కల్ట్ ఓచకోత. కళ్యాణ్ బాబు రాజ్యానికి ఆయనకి మళ్ళీ రాజుగా తిరిగి వస్తున్నాడు. ఇది పట్టాభిషేకం, ఫెస్టివల్ వైబ్స్. ఓజీ ఫెస్ట్ మాకు పండగ, కళ్యాణ్ బాబు పండగ. ఇది రికార్డులు ఎలా ఉంటాయంట? రికార్డులు ఆల్రెడీ ఇప్పటికే మొదలెట్టేసాం. ఇప్పటికే ఆల్రెడీ యుఎస్ లో కొట్టేశాడు, హైదరాబాద్ కొట్టేశాడు, అన్ని రికార్డులు అయిపోయినాయి. ఆల్రెడీ 4 శవపేటికలు రెడీగా పెట్టుకున్నాం. అవ్వగానే థియేటర్ లోనే మార్చేయండి, ఆ హైప్ కి మళ్ళీ వేసిపోద్ది మా సవాలు కూడా. అలా ఉంది. ఆయన చూడని రికార్డులా, ఆయన చూడని స్థాయి అదంతా. ఆయనకి ఆయన ముందంతా కాలి కొట్టుకోవడం పనికిరావు ఏమి కూడా. మా కోకల్టి హరీష్ శంకర్ చెప్పినట్టు నీరు నిప్పు నింగి ఆకాశం అలా కళ్యాణ్ బాబు కూడా శాశ్వతం. ఓజీ సినిమాని ఈ రోజు రాత్రి 11 గంటలకి 11 మందితో ప్రివ్యూ షో 11 గంటలకు ఫ్రీగా చూడబోతున్నాం. నాకు ఈ 11 అనేది చాలా ఇంపార్టెంట్. మేము రాష్ట్ర చరిత్రను తిరగదేసిన ఈ 11 మేము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. కాబట్టి ఈ రోజు రాత్రి 11 గంటలకు 11 మందితో మేము షో చూద్దాం. సెలెక్ట్ చేసుకున్నారు. ఓన్లీ 11 మంది మాత్రమే ప్రివ్యూ చూడబోతున్నాం. అమ్మటి రాంబాబు గారు, పెద్ద నాని, రోజా వీళ్ళందరూ సినిమాలు బాగాలేదు, అది లేదు ఇది లేదు అని పబ్లిసిటీ అండి. ఎంత బాగా పబ్లిసిటీ చేసి పెడుతున్నారు చూసారా? పబ్లిసిటీ ఎంత బాగా చేసి పెడుతున్నారు చూసారా? వాళ్ళకి నిజంగా దండం పెడతాను నేను. ఎందుకంటే తప్పదు, మా అన్నది సినిమా ఆల్రెడీ అయిపోయి వెళ్ళిపోయింది. ఇంకొంచెం వాళ్ళు కూడా రేపు మాపు ఈ పార్టీ మూతపడిపోద్దేమో అని భయంతో కొంచెం కవర్ చేస్తున్నారో అనిపించింది ఒక్కోసారి.
రివ్యూలే కాదు చెప్పేది. హరిహరవర్మర్లకి రివ్యూలే. ఏది బ్రో సినిమా నుంచే భీమలా నాయక్, వకీల్ సాబ్ అన్ని రివ్యూలే చెప్తారు. వాళ్ళు రివ్యూలకి పనికొచ్చారే కానీ ఆ పోలవరం ప్రాజెక్టులకి వాటికి పనికిరాలా. అప్పుడు అన్నాం ఇప్పుడు అన్నాం కానీ వాళ్ళంటే ఓ భయం తీసుకొచ్చేసి పెట్టేశారు, సినిమా మీద పెడుతున్నారు. 1000 రూపాయలు అంటున్నారు. బాగా ఉంది. విజయవాడే కదా, నేను ఇక్కడ విజయవాడే. 1000 రూపాయలు పెట్టి కొన్నా కదా, 1000 రూపాయలు టికెట్ అండి. నేను టాబీ పని చేస్తా, నాది ఒక రోజు కూలి. నేను పెట్టేశా, చూస్తా. 2000 పెట్టినా చూస్తా, 3000 పెట్టినా చూస్తా. చివరి క్షణం వరకు కూడా ప్రతి ఒక్క ఏదో ఒక అడ్డంగా వస్తానే ఉంది. ఎలా చూస్తాను రోజు బ్రో? ఒకటి బ్రో, ప్రీమియర్స్ లాస్ట్ మినిట్లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చి ప్రీమియర్స్ ఆపేసింది అన్నారు. హైకోర్టు కాదు కదా, పైనుంచి దేవుడు వచ్చినా కానీ ఆపలేరు. ఎందుకంటే అక్కడ సినిమా జరుగుతుంది ఎవరిది? మా దేవుడిది. మా దేవుడు అనుకుంటే తప్ప నుంచి ఇంకెవరు సినిమాని ఆపలేరు. ఆయన ఆపుతాడా? ఆయన మా కోసమే ట్రైలర్ వేయించిన ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అలాంటి ఆయన సినిమా ప్రీ రిలీజ్ మా కోసం ప్రీమియర్స్ వేయిస్తాడు కానీ ఆయన ఆపేవాడు కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏ కోర్టు ఉన్నా ఆయన కోర్టుతో సంబంధం ఉండదు. ఊచకోతే ఆయనకి. ఓజీతో ఇంకా తెలిసిందే ఇంకా మీ అందరికీ. ఇంకా రేపు ఇంకా శవాలు లేస్తాయి బ్రో, శవాలే. మొన్న ఎల్బీ స్టేడియంలో ఓజీ కాన్సర్ట్ అయింది కదా బ్రో, పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఊహించగలిగారు అలా ఉంటుందని? ఇప్పటిదాకా ఆయన అన్ని సినిమాలు తీశారు కదా, ఆయన 50 ఇయర్స్ కెరియర్లో ఆయన అలా గెటప్ ఎప్పుడు రాలేదు బ్రో. ఆయన మా కోసం వచ్చాడు. ఆయన పొలిటికల్లో ఉన్నా మేము ఆదరిస్తాం, సినిమాలో ఉన్నా ఆదరిస్తాం, ఆయన ఎలా ఉన్నా ఆదరిస్తాం బ్రో. ఆయన గెటప్ మా కోసం వేసుకొచ్చాడు, ఎవరి కోసమో వేసుకురాలేదు. ఇప్పుడు ఆడి కోసమో వీడి కోసమో కాదు. ఆ కటానా పట్టుకొని ఆ బ్లాక్ షర్ట్ వేసుకొని ఎవరి కోసం బ్రో? ఏ హీరో వస్తాడు చెప్పండి? పుష్ప 2 అంటున్నాడు. పుష్ప 2 ఇట్లా వచ్చాడా? రాలేదు. మా వాడు వచ్చాడు. మా వాడు డిప్యూటీ సీఎం అయినా కానీ మా వాడు వచ్చాడు. నేను వాడు అంటున్నాను అంటే మాకు ఆయన మీద ఉన్నంత క్లోజ్నెస్తో వాడు అంటున్నాను, అంతేగాని ఇది రెస్పెక్ట్ లేక కాదు. ఆయన మాకు దేవుడు. కానీ కొంతమంది ఏమంటున్నారు, డిప్యూటీసీ అయి ఉండి కటనతో అలా చేయొచ్చా పబ్లిక్ ప్లేస్లో అని అంటున్నారు. అది బుర్ర తక్కువ ఎదవలు అంటారు బ్రో. బుర్ర తక్కువ ఎదవలు వాళ్ళు ఉంటారు చూసా, బుర్ర తక్కువ ఎదవలు అంటారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో చేశాడు. ఎవడు మాట్లాడు ఆడు కూర్చొని ఆయన సినిమాలు చేస్తున్నాడు, రోజా ఉండిద్ది ఆయన సినిమాలు చేస్తున్నాడు, ఆయన అది చేస్తున్నాడు, మీరేం చేస్తున్నారు అంటారు. ఓజీ సినిమా రిలీజ్ తర్వాత ఓజీ ముందు ఓజీ తర్వాత అనే 2 కాన్సెప్ట్లు ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. అంతే బ్రో, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నప్పుడు ఉంటాయి చూసారా, అట్లాగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంతే. ఇంకా ఓజీ తర్వాత ఓజీ ముందు అంతే. ఇంకా ఓజీ తర్వాతే ఉంటుంది. ఇంకా ఓజీని ఎవడు బీట్ చేయలేడు. ఇంకా అంటీల్ అన్లెస్ రాజమౌళి వస్తే తప్ప నుంచి ఇంకా ఆయన బీట్ చేసే స్థాయి ఎవరికి లేదు. అంటే రాజమౌళి పవన్ కళ్యాణ్ గారితో చేయాలా లేదంటే సపరేట్గా రాజమౌళి రావాలా బీట్ చేయాలని? రాజమౌళి పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఇంకా వరల్డ్ రికార్డు బ్రో. అది ఇంకెవడు ఆపలేడు, ఎవడు ఊహించలేడు. అది ఇంకా దాన్ని ఎవడు బీట్ చేయలేడు కూడా. ఇంకా వచ్చిన వాళ్ళు క్రిటిసైజ్ చేసినంత మాత్రాన పడిపోయే స్టార్డం కాదు, పోయే సినిమా కాదు ఇది. ఇమ్రాన్ హాష్మి ఇస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ భయ్యా. ఎలా పట్టారో తెలీదు. హీ ఇస్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ దట్ రోల్. వైలెన్స్ అంటారు. గన్ను పవన్ కళ్యాణ్ గన్నుతో వచ్చాడంటే థియేటర్లు పగిలిపోతున్నాయి. ర్యాంప్ అంటే ర్యాంప్. థియేటర్లు 3 రోజులు రాసి పెట్టుకో, థియేటర్లు పగిలిపోతే పేరు మార్చుకుంటాం. సెకండ్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే థియేటర్ పగిలిపోవాలంతే. అసలు బాబులకి